పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి అనగా కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి. నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు, నాకు ఈ సుఖస్థానము కావాలని అడగక్కర్లేదు. వాంఛితార్థ ప్రదాయిని, ఏ సౌఖ్యము ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో, ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు. ఆవు పాలు శివలింగం మీద పోస్తే నేను నోరు విప్పి ఏది చెప్పడం నాకు చేత కాదో అది ఇమ్మని అడుగుతున్నట్టు లెక్క. మనం ఎప్పుడైనా శివాలయానికి వెడితే మళ్లీ మళ్లీ చెప్తున్నాను ఈ మాట, ఓ కొబ్బరి చెక్క కానీ అరటిపండు కానీ ఏదైనా ప్రసాదం ఇస్తే శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకెళ్లకూడదనేటటువంటి ధూర్త పాండిత్యంతో కూడుకున్న మాటలు చెప్పకూడదు. అది చండీశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లి చిటిక వేసి ఆయనకి చూపించి ఆయన అనుగ్రహంతో ఆయన అనుమతితో వాటిని ఇంటికి తెచ్చుకోవాలి. తెచ్చుకుని తత్ప్రసాదాన్ని కుటుంబం అందరూ కూడా శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ మెల్లగా ఓం తత్పురుషముఖాయ నమః, ఓం మఘోరముఖాయ నమః, ఓం సద్యోజాతముఖాయ నమః, ఓం వామదేవముఖాయ నమః, ఓం ఈశానముఖాయ నమః అని 5 ముఖాలకి నమస్కరించి నువ్వు చక్కగా మౌనంగా ఆ చండీశ్వరుడికి చూపించి ప్రసాదం పట్టుకుని ఇంటికొస్తే పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని నువ్వు పొందుతావు. పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి అనగా కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి. నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు, నాకు ఈ సుఖస్థానము కావాలని అడగక్కర్లేదు. వాంఛితార్థ ప్రదాయిని, ఏ సౌఖ్యము ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో, ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు. ఆవు పాలు శివలింగం మీద పోస్తే నేను నోరు విప్పి ఏది చెప్పడం నాకు చేత కాదో అది ఇమ్మని అడుగుతున్నట్టు లెక్క. శివుడు తప్ప వేరొకటి లేదు జగత్తులో, అంతటా ఆయన నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు. అందుకే సాకారోపాసనగా పరమశివుని యొక్క 8 మూర్తులను 8 దళముల యందు ఆవాహన చేశాడు పర్వతుడు. ఆవాహన చేసి అష్టదళ పద్మాన్ని ఏర్పాటు చేసి ఆ అష్టదళ పద్మ కర్ణిక యందు పరమశివుడు కూర్చుని ఉన్నట్లుగా భావన చేస్తూ అవి మిగిలినవి 8 ఆయన యొక్క రూపాలుగా భావన చేస్తూ విశేషమైనటువంటి తపస్సు చేశాడు. ఎంత ఘోరమైన తపస్సు చేశాడు అంటే శరీరము ప్రకృతిలో దేనికి ఖేద పడుతుందో ఆ ఖేదాన్ని ప్రయత్నపూర్వకంగా అనుభవించాడు. అంటే శరీర భావనని పరమేశ్వరుని యొక్క భావన యందు విస్మరించాడు. అది మహాత్ములకు ఉండేటటువంటి లక్షణం. అలా శరీరము దేనికి ఖేద పడుతుందో ఆ ఖేదాన్ని శరీరము మనస్సు సంపర్కాన్ని విడిచిపెట్టేస్తాయి. ఈ శరీరము ఇంత బాధపడుతోంది అనేటటువంటి స్ఫురణ దేని చేత పోతుంది అంటే మనసు భగవంతుని యందు లయమై, ఈ సమయం ఆ సమయం అని ఉండదు శివనామానికి. అందుకే పరమ అసహ్యకరమైంది భయంకరమైనది ఏది చూసినా శివశివ అంటారు. పరమ సంతోషకరమైంది చూసినప్పుడు శివశివ అంటారు. శివనామానికి ఇప్పుడు అప్పుడు అని ఉండదు, ఎప్పుడైనా అది పవిత్రమే. అటువంటి శివనామము పలకడమే గొప్ప. శివ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ కారణము చేత కూడా అసలు అమంగళమును చేయని వాడు ఎవరు ఉంటాడో ఆయనే శివ. ఈశ్వర సేవ మానవద్దు, శివార్చన మానవద్దు, శివాలయానికి వెళ్లడం మానవద్దు అని చెప్తారు పెద్దలు. జీవుని యొక్క అభ్యున్నతి కుటుంబ అభ్యున్నతి కూడా పరమశివుని యొక్క అనుగ్రహంలోనే ఉంటాయి. శివభక్తి లేకుండా పోయిందనుకోండి వాడు తరించలేడు, వాడు ఎందుకు పనికిరాడు. అందుకే శివభక్తి ఉండడం అంత అవసరమైనటువంటి విషయం. అది ఐశ్వర్యదాయకం. అన్ని ఐశ్వర్యములను ఇవ్వగలిగినటువంటి వాడెవరో అటువంటి పరమశివుని యొక్క సేవ కేవలముగా ఏదో 2 గంటలో 1 గంట సేపు పూజా మందిరం అనేటటువంటి పేరు ఒకటి పెట్టుకుని అందులోకి వెళ్లి 2 విగ్రహాల ముందు నిలబడి ఇంక నీ అంత మహాభక్తుడు లేడన్నట్టుగా నటరత్న, నట చక్రవర్తి, నట సామ్రాట్ అన్నీ నువ్వే అయిపోయి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నా అంత గొప్పవాడు లేడన్నట్టుగా నువ్వు తీసుకెళ్లి ఎంత పూజ చేసినా నీలో రాని మార్పుకి ఈశ్వరుడు చిన్నబుచ్చుకుంటాడు. నిజంగా భక్తుడివైతే ఈశ్వరుడికి చెప్పవలసింది వేరే ఉంది.
ఈశ్వర, ఈ బలహీనతని గట్టెక్కలేకపోతున్నాను, నిన్ను చేరలేకపోతున్నాను చెప్పుకున్నాడు ధూర్జటి. ఓషీరోయదు కామినీ జనుల తారుణ్ణోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట నీకుని ప్రీతిగా సత్క్రియలు చేసి చెయ్యదు దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్తున్నాడు. అందుకు మహానుభావుడు భక్తుడై ఇప్పటికీ కాళహస్తీశ్వరుడి యొక్క పాదాల దగ్గర పడుతున్నాడు. నీ బలహీనత ఈశ్వరుడికి. మీరు దీక్షగా 42 రోజులు శివాలయానికి ఎవ్వరికీ చెప్పద్దు. ప్రదోష వేళలో వెళ్లి శివ ప్రదక్షిణం చేసి మీరు ఏమీ చెప్పకండి. మీరు చెప్పగలిగినంతసేపు శివాలయం అరుగు మీద కూర్చుని శివ 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 ఇదొకటే. ఒక 42 రోజులు ఈ దరిద్రాన్ని, మీ కష్టాల్ని అనుభవించి చూడండి అన్నాడు. మీరు నమ్ముతారా? ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా జీవితంలో ఆశించని రీతిలో నా జీవితానికి ఒక కొత్త మలుపు తిరిగిందండి, నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను, నేను సెటిల్ అయిపోతున్నానని చెప్పాడు.